న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సాక్షి తదితర ఛానళ్ల ప్రసారం నిలిపివేత, పత్రికా స్వేచ్ఛకు ముప్పైన న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ స్పష్టం చేసింది. సంపాదకీయ స్వేచ్ఛపై జోక్యం తగదని పేర్కొంది. సాక్షి, TV9, NTV, 10TV ప్రసారాలను కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ నిలిపివేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించింది. ఎలాంటి కారణాలు లేకుండా ఆ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేత ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. తక్షణమే ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్యంలో వేరువేరు వనరుల ద్వారా సమాచారం పొందడం ప్రజల మౌలిక హక్కు అని పేర్కొంది. మీడియా గొంతు నొక్కేలా చేసే ఏ ప్రయత్నాన్నైనా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని కోరింది. ఈ మేరకు NBDA ప్రధాన కార్యదర్శి అన్నే జోసెఫ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సాక్షితో పాటు పలు ఛానళ్లను కేబుల్ టీవీ ఆపరేటర్స్ నిలిపివేసిన విషయం తెలిసింది. ఈ విషయం NDBA దృష్టికి వెళ్లడంతో ఆ సంస్థ ఈ మేరకు స్పందించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంది. వీళ్ల హయాంలో కూడా TV5, ABN, ఈటీవీల ప్రసారాన్ని వీళ్ళు ఆపేయించారు. అది తేడా. అప్పటికి ఇప్పటికీ కథ నడుస్తూనే ఉంది. ఇకపోతే వాలంటీర్లకు విధులు ఏవి అంటూ ఆగస్టు 14తో ముగినున్న గడువు, పింఛన్ల పంపిణీ ప్రక్రియకు దూరంగా వాలంటీర్ల వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు బాబు హామీ, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోను వాగ్దానం అంటూ 5 ఏళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వాలంటీర్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీళ్ళు నిర్వహించే విధుల్లో ప్రతి నెల టెన్షన్గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని సోమవారం మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కి పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలను దీన్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వాలంటీర్లు ప్రధానంగా నిర్వహించే విధుల నుంచి వీళ్ళని దూరంగా ఉంచడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధంగా అవడంతో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చర్చనీయాంశంగా మారింది అంటూ దీని మీద వాలంటీర్లు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వారికి నెలకు 10,000 జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో బాబు హామీ ఇచ్చారు. అయితే జూలై 1న వాలంటీర్లతో కాకుండా సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని తాజా కేబినెట్ నిర్ణయించారంటే వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడే దిశగా నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియా సామాజిక మాధ్యమం Xలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.